హాయ్ అందరికీ. ఒకరోజు నా చిన్నతనంలో అమ్మ, నాన్న, నేను, చెల్లి పండగకి అమ్మమ్మ వాళ్ళ ఊరు వెళ్ళి తిరిగి వస్తూ ఉంటే అనుకోని రోడ్డు ప్రమాదం వల్ల అమ్మ అక్కడికక్కడే మరణించింది. నేను, చెల్లి, నాన్న గాయాలతో ఆ ప్రమాదం నుంచి బయటపడ్డాం. నేను, చెల్లి ఇద్దరు ఆడపిల్లలం కావడం వల్ల మమ్మల్ని చూసుకోవడానికి నాన్నకు ఇబ్బందిగా ఉండి మళ్ళీ పెళ్లి చేసుకున్నారు. పెళ్ళైన ఏడాదికి పిన్నికి కొడుకు పుట్టాడు. పిన్ని మాతో ప్రేమగా ఉండకపోయినా పెద్దగా హింసించేది కాదు. మా నాన్నది మా ఊర్లోనే చిన్న హోటల్. దానిపై వచ్చే ఆదాయంతోనే మా ఇల్లు గడిచేది. ఇలా కొన్ని సంవత్సరాలు బాగానే గడిచాయి. నాకు 10 సంవత్సరాల వయసున్నప్పుడు మా నాన్న అనారోగ్యంతో మరణించారు. దానితో మా పిన్ని నన్ను, చెల్లిని చదువు మాన్పించి హోటల్లో పని చేయించడం మొదలుపెట్టింది. తమ్ముడిని మాత్రం బాగా చదివించింది. అలా సంవత్సరం తిరిగేసరికి నాకు, చెల్లికి హోటల్ పని బాగా అలవాటయింది. మా హోటల్లో టిఫిన్లు, భోజనాలు రుచిగా ఉండడం, హోటల్ శుభ్రంగా ఉండడంతో మా హోటల్కి పోటీగా ఎన్ని హోటల్స్ వచ్చినా కూడా అవి ఏవి ఎన్నో రోజులు నిలబడేవి కావు. అలా సంవత్సరాలు గడుస్తున్నాయి. నాకు 19 సంవత్సరాలు వచ్చాయి. నేను, చెల్లి మా అమ్మలాగా పసిమి ఛాయితో, చక్కని కనుముక్కు తీరుతో, మంచి శరీర సౌష్ఠవంతో చాలా అందంగా ఉండేవాళ్ళం. దాంతో కట్నం లేకుండా పెళ్లి చేసుకుంటామని చాలా సంబంధాలే వచ్చాయి. ఎంత మంచి సంబంధాలు వచ్చినా మా పిన్ని వేటికి ఒప్పుకునేది కాదు. నేను, చెల్లి పెళ్లి చేసుకుని వెళ్ళిపోతే మా హోటల్ బిజినెస్ ఎక్కడ తగ్గిపోతుందో అని తన భయం. అలా ఉండగా ఒకరోజు పని మీద మా ఊరు వచ్చిన మోహన్ టిఫిన్ చేయడానికి మా హోటల్కి వచ్చాడు. తను నాతోనూ, చెల్లితోనూ చాలా సరదాగా మాట్లాడేవాడు. అందంగా ఉన్న నన్ను మోహన్ ఎలాగైనా పెళ్లి చేసుకోవాలి అనుకున్నాడు. అతనికి ఎవరూ లేరని, అనాథనని, హైదరాబాద్లో మంచి కంపెనీలో జాబ్ చేస్తున్నానని చెప్పాడు. నన్ను పెళ్లి చేసుకుంటానని నా వెంట పడ్డాడు. మీ పిన్నితో చెబితే మన పెళ్ళి జరగనివ్వదు, ఎవ్వరికీ చెప్పకుండా నాతో వచ్చేయంటూ నా వెంట పడ్డాడు. అతని మాటలు, చేతలు నాకు, చెల్లికి తనపై నమ్మకాన్ని కలిగించాయి. చెల్లి కూడా నన్ను మోహన్తో వెళ్ళిపోమంది. చెల్లిని విడిచి నేను ఎక్కడ వెళ్ళను అని, తను కూడా ఎవరినో ప్రేమిస్తున్నానని, తను కూడా అవకాశం చూసుకుని అక్కడి నుంచి వెళ్ళి అతన్ని పెళ్లి చేసుకుంటానని చెప్పింది. చెల్లి మాటలతో నాకు ధైర్యం వచ్చి ఓ రోజు రాత్రి మోహన్ చెయ్యి పట్టుకుని ఆ దేవుని మీద భారం వేసి కొత్త జీవితం మీది ఆశలతో ఆనందంగా ట్రైన్ ఎక్కాను. మేమిద్దరం హైదరాబాద్ చేరిన తర్వాత మోహన్ దేవుని గుడిలో నా మెడలో తాళి కట్టాడు. ఇద్దరం కలిసి సంతోషంగా తన ఇంట్లో అడుగు పెట్టాం. ఆ రోజు మొదలు మోహన్ నన్ను చాలా బాగా చూసుకున్నాడు. నన్ను బ్యూటీ పార్లర్కి తీసుకువెళ్ళి నా అందానికి మరిన్ని మెరుగులు దిద్దాడు. తనకు నచ్చిన చీరలు, డ్రెస్సులు తెచ్చి వేసుకోమని వాటిలో నన్ను చూసుకుని మురిసిపోయేవాడు. పెళ్ళైన కొత్తలో అయితే నన్ను రాత్రి పగలు విడిచిపెట్టేవాడే కాదు. ఒక్క నిమిషం కూడా నాకు ఊపిరాడనిచ్చేవాడు కాదు. తన ప్రేమతో నన్ను ఉక్కిరి బిక్కిరి చేసేవాడు. నీలాంటి అందమైన భార్య దొరకడం నా అదృష్టం అంటూ నా అందాన్ని పొగుడుతూనే ఉండేవాడు. అలా మోహన్ నాపై చూపించే ప్రేమలో మునిగి తేలుతున్న నేను నా అంత అదృష్టవంతురాలు లేదు అనుకున్నాను. నా పూర్వజన్మ పుణ్యం కొద్దీ మోహన్ లాంటి భర్త దొరికాడని మురిసిపోయాను. అలా 2 ఏళ్ళు మా సంసారం ముచ్చటగా మురిపెంగా సాగింది. ఆ తర్వాత మా ప్రేమకి గుర్తుగా మాకొక పాప పుట్టింది. పాప కూడా నన్ను మించిన అందంతో పుట్టడంతో ఇద్దరం మురిసిపోయాం. పాప పుట్టిన కొద్ది రోజులకి నా శరీరం నా అదుపు తప్పి నెమ్మదిగా వెయిట్ గెయిన్ అయ్యాను. నేను ఎంత ప్రయత్నించినా తిరిగి నా పూర్వరూపం నాకు తిరిగి రాలేదు. ఉండగా మోహన్కి నాపై చిరాకు, కోపం ఎక్కువ అవుతున్నాయి. రాను రాను నన్ను పురుగును చూసినట్టు చూస్తున్నాడు. నేను తన పరిసరాల్లో ఉండడం కూడా తను భరించలేకపోయేవాడు. తర్వాత మోహన్ ఆఫీసులో ఒక అందమైన అమ్మాయి జాయిన్ అవ్వడంతో తన చూపు మొత్తం ఆ అమ్మాయి వైపు మళ్ళింది. తనతో క్లోజ్గా ఉండి మొత్తానికి తనని కూడా ప్రేమలోకి దించేశాడు. ఆఫీస్లో మిగిలిన వారి ద్వారా నా గురించి తెలుసుకుని ఆ అమ్మాయి మోహన్ని నిలదీయడంతో నేను ఎవరూ లేని అనాథనని, జాలిపడి పెళ్లి చేసుకున్నానని, నాపై తనకు ఎలాంటి ప్రేమ లేదని చెప్పాడు. నన్ను వదిలించుకుంటే మోహన్ను పెళ్లి చేసుకోవడం తనకు ఇష్టమేనని ఆ అమ్మాయి చెప్పడంతో ఒకరోజు రాత్రి ఉన్న ఫలంగా నన్ను పాపతో సహా ఇంట్లో నుంచి బయటకు గింటేసి కొంత డబ్బు నా మొహాన కొట్టి ఇక నీకు నాకు ఎలాంటి సంబంధం లేదు అంటూ
ఇంటికి తాళం వేసి తాళం ఇంటి ఓనర్కి అప్పగించి నేను ఎంత బ్రతిమలాడినా నా మాట వినకుండా నన్ను నడి రోడ్డు మీద వదిలేసి వెళ్ళిపోయాడు. పాపతో ఆ సమయంలో ఎటు పోవాలో తెలియని స్థితిలో ఒంటరిగా నడుచుకుంటూ ఒక అమ్మవారి గుడిలోకి వెళ్ళి అక్కడే ఆ రాత్రికి తలదాచుకున్నాను. ఆ రాత్రంతా మనసుకి తగిలిన గాయం బాధిస్తూ ఉంటే కంటి మీద కొనుకు లేకుండా ఏకధాటిగా ఏడుస్తూనే ఉన్నాను. చివరికి నా ఒడిలో ఉన్న నా పాప మొహం చూసి నేను తీసుకున్న నిర్ణయం, నాలాగా నా పాప జీవితం కాకూడదు, దానికోసం ఈ సమాజంలో ఒంటరిగానే పోరాడాలి అనుకున్నాను. కానీ ఈ పట్టణంలో నేను ఏం చేసి బ్రతకగలనా అన్న ఆలోచన వచ్చినప్పుడు నా చేతిలో ఉన్న ఒకే ఒక విద్య హోటల్ నడపడం. మరుసటి రోజు ఉదయాన్నే ఆ అమ్మవారి ఆశీస్సులతో నా ప్రయాణం ప్రారంభించాను. ఎన్నో హోటల్స్ తిరిగి పని కోసం ప్రయత్నించాను. కానీ చంటి పిల్లను పెట్టుకుని నువ్వేం పని చేస్తావంటూ ఎవరూ నన్ను పనిలో పెట్టుకోలేదు. సాయంత్రం దాకా లెక్కలేనని హోటల్స్ తిరిగిన ఎలాంటి ఫలితం లేకపోయింది. చివరకు పాపని ఎత్తుకుని నిరాశగా నిస్సత్తువుగా అడుగులు వేస్తున్న నాకు ఒక చిన్న హోటల్ కనిపించింది. చివరి ప్రయత్నం చేద్దామని లోపలికి వెళ్ళాను. ఆ హోటల్ యజమాని ఓ పెద్దావిడ. ఆవిడను పని కోసం అడగగా తన భర్త ఉన్నప్పుడు ఈ హోటల్కి మంచి పేరు ఉండేదని, ఆయన చనిపోయిన తర్వాత సరైన పనివాళ్ళు లేకపోవడంతో హోటల్ పేరు పోయిందని, జీతాలు ఇచ్చుకోలేక ఉన్న పనివాళ్ళనే తీసేశానని, తనకి ఎలాంటి పని ఇవ్వలేనని చెప్పింది ఆమె. నాకు ఇలాంటి జీతం వద్దని, ఉండడానికి నీడనిచ్చి ఇంత ముద్ద పెడితే చాలు అనడంతో ఆమె ఒప్పుకొని నన్ను ఆదరించింది. నేను వెళ్ళిన వారం రోజులకే ఆ హోటల్కి మళ్ళీ పూర్వవైభవం వచ్చింది. నాకు సాయం చేసిన పెద్దావిడకు నా వల్ల మంచి జరగడం నాకు చాలా సంతోషాన్ని కలిగించింది. అక్కడ టిఫిన్లు భోజనాలు బాగున్నాయంటూ మంచి పేరు రావడంతో 2 సంవత్సరాల్లోనే ఆ చిన్న హోటల్ని పెద్ద హోటల్గా మార్చాను. ఆ పెద్దావిడ హాయిగా విశ్రాంతి తీసుకుంటూ నా పాపను చూసుకునేది. నాకు నేనుగా మెరుగులు దిద్దుకుంటూ స్పోకెన్ ఇంగ్లీష్, స్పోకెన్ హిందీ భాషలు నేర్చుకున్నాను. అవి నా వ్యాపార విస్తరణకు నాకు మరింత సహాయపడ్డాయి. జీవిత పోరాటంలో కొంతవరకు గెలుపును సాధించిన నాకు నా చెల్లెల్ని చూడాలనిపించి తన గురించి వివరాలు సేకరిస్తే తను ఇంకా మా ఊర్లోనే పెళ్లి కూడా చేసుకోకుండా హోటల్ నడుపుకుంటూ ఉందని, పిన్ని కాలం చేసిందని తెలిసి నేను వెళ్ళి చెల్లిని నా దగ్గరికి తెచ్చుకున్నాను. చెల్లికి మంచి సంబంధం చూసి పెళ్లి చేసి పంపించాను. మరో 3 సంవత్సరాలకు మా పెద్ద హోటల్ కాస్త 5 స్టార్ హోటల్గా మారింది. ఒకరోజు నేను నా క్యాబిన్లో నుంచి బయటకు వెళుతూ పడవలాంటి నా కారు ఎక్కుతున్నాను. మా హోటల్కి కంపెనీ మీటింగ్ పని మీద వచ్చిన మోహన్ నన్ను చూసి ఆశ్చర్యపోయాడు. తను నడి రోడ్డు మీద వదిలేసిన నేను అంతకు ముందు కంటే మరింత అందంగా ఇంగ్లీష్, హిందీ అనర్గళంగా మాట్లాడుతూ అంత పెద్ద హోటల్ మేనేజ్ చేయడం చూసి తన తప్పు చేశానని కృంగిపోవడం తన కళ్ళల్లో నాకు కనిపించింది. తను నా ముందుకు రావడానికి సిగ్గుపడ్డాడు. మా స్టాఫ్ని అడిగి నా గురించి నిజాలు తెలుసుకుని అవాక్కయ్యాడు. నా వెనుక జరుగుతున్నదంతా నేను గమనిస్తూనే ఉన్నాను. నన్ను ఆ స్థాయిలో చూసి కుంగిపోతున్న అతనికి అంతకంటే పెద్ద శిక్ష ఏముంటుంది? ఏదేమైతేనేం తను నా జీవితంలో నన్ను కొట్టిన దెబ్బే నన్ను ఈరోజు ఈ స్థాయిలో ఉంచింది అనుకుంటూ ముందుకు సాగాను. ఇంతకు నా పేరు చెప్పలేదు కదూ, సాధన. కథ విన్నారు కదా అండి. కథపై మీ అభిప్రాయాన్ని తప్పకుండా కామెంట్ చేయండి. మీ కామెంట్ నాకు మరింత ఉత్సాహాన్ని ఇస్తుంది. మరొక మంచి కథతో మళ్ళీ కలుద్దాం. ఉంటాను మరి.